23వ అధ్యాయం 21వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రవక్తలు కూడా మానవులే, వారు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు. వారు ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకొని ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలని ఖురాన్ మరియు ఇస్లాం లేదా ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో సూరా అల్ కాఫ్ 18వ అధ్యాయం 110వ వాక్యంలో చూడవచ్చు. ప్రవక్తలు దైవాంశ సంభూతులైతే కాదు, వారేం దైవాంశ సంభూతులు కాదు, వారు కూడా మనలాంటి మానవులే అని ఖురాన్ ఇక్కడ చెప్తూ ఉంది. ఈ యొక్క వాక్యంలో ఏమని, ఓ ప్రవక్త నీవు వారితో ఇలా చెప్పు, నేను కూడా మీలాంటి ఒక మనిషినే, నా వద్దకు వహీ రూపంలో ఈ యొక్క ఖురాన్ ఏదైతే దివ్య సందేశం అందబడుతుందో ఆ యొక్క అందేది నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే మీ దేవుడు ఒకే ఒక్కడు, ఆ సృష్టికర్త అని, ఆయన అల్లా అని చెప్పడం ఈ యొక్క ప్రవక్తల యొక్క బాధ్యత అని 18వ అధ్యాయం 110వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. దేవుడు చెప్పమన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడం వరకే ఈ యొక్క ప్రవక్తల బాధ్యత అని, మరి ఈ యొక్క సందేశాన్ని విని ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలని, మరి ఆయన ఒక్కటిగానే గుర్తించాలి, ఆయన వేరే వస్తువులతో కానీ, దారాలతో కానీ, వేరే సృష్టిలో సృష్టింపబడ్డ వేరే వస్తువులతో కానీ, మరి అంతరాలతో కానీ, లేదా వేరే తాయిదులతో కానీ అతన్ని పోల్చుకోకూడదని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాల్లో షిర్క్ అంటే ఏంటో, బిదాత్ అంటే ఏమిటి, హరామ్ అంటే ఏంటి అనే యొక్క విషయాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. తాగూత్ అంటే ఏమిటి, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. మరి ప్రవక్త గారి గత ప్రవక్తల కథలు, గాథలు అవి కేవలం వినోదం మరియు టైంపాస్ కోసం కాదు అని, అవి మనకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని, ఒక జీవన పద్ధతుల్ని, ఆరాధన పద్ధతులను తెలియజేయడం కోసం నేర్పబడ్డాయని, మనం కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు, మార్గం తప్పిపోయినప్పుడు ఈ యొక్క ప్రవక్తల గాథలు మనకి ఒక ఆదర్శంగా నిలుస్తాయని, మరి వాటిని అందుకోసమే ఈ యొక్క ప్రవక్తల గాథలని ఈ యొక్క ఖురాన్లో తెలపడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా యూసుఫ్ 12వ అధ్యాయం 111వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా వారి ప్రవక్తల యొక్క గాథలలో వారి యొక్క చరిత్రలలో బుద్ధిమంతుల కోసం ఒక గొప్ప గుణపాఠం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన సకల లోకాల కోసం చివరిగా వచ్చినటువంటి ప్రవక్త కారుణ్యమని ఖురాన్లో 21వ అధ్యాయం 107వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది సూరా అల్ అంబియాలో. మరియు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సకల లోకాల పాలిట కారుణ్యం అంటే మెర్సీగా తప్ప మరే ఉద్దేశంతోనూ మేము నిన్ను పంపలేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి